నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో గత 25 సంవత్సరాలుగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క వస్తువులను తీసుకుని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఉచితం, ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు, ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్కు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, బ్రిటిష్ ఎయిర్వేస్ కావచ్చు, ఇతర విమానాలు ఏవైతే ఉన్నాయో యూరోప్కు సంబంధించినవి కావచ్చు, కొన్ని ప్రముఖ విమానయాన సంస్థలు ఆస్ట్రేలియా నుంచి కావచ్చు ప్రస్తుతం కువైట్ దేశానికి విమానాలను అయితే నిలిపివేస్తూ ఉన్నాయన్నమాట. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యం అనమాట. తాజాగా కువైట్ ఎయిర్వేస్ కూడా విమానాలు రద్దు చేసిందని చెప్పేసి, దీంతో విమానాలు పూర్తిగా రద్దయినట్లయితే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయన్నమాట. దీనిపైన కువైట్ ఎయిర్వేస్ అయితే స్పందించింది. తమ యొక్క విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఉన్న వార్తలను కువైట్ ఎయిర్వేస్ ఖండించింది. ఆ సమాచారం అవాస్తవమని పేర్కొంది. దీనికి సంబంధించి తన యొక్క సోషల్ మీడియా అధికారిక ఖాతాలో పోస్టు చేసిన ఒక ప్రకటనలో కువైట్ ఎయిర్వేస్ అన్ని విమానాలు ఆమోదించబడిన షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయి మరియు దాని కార్యాచరణ విధానాలు సాధారణంగా కొనసాగుతూ ఉన్నాయని ధృవీకరించింది. తాజా సమాచారం కోసం అధికారిక కంపెనీ ఛానళ్లపైన మాత్రమే ఆధారపడాలని, సోషల్ మీడియా వేదికలపైన పంచుకునే వార్తలను ధృవీకరించని సమాచారం లేదా పుకార్లను ఎవరూ నమ్మవద్దు, అనుసరించవద్దని చెప్పేసి జాతీయ విమానయాన సంస్థ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. విమాన కార్యకలాపాలకు సంబంధించి ఏవైనా ప్రకటనలు తమ యొక్క అధికారిక సమాచారాల మార్గం ద్వారానే జారీ చేయబడతాయని చెప్పి కువైట్ ఎయిర్వేస్ పునరుద్ఘాటించింది. ఒకవేళ మీరు కువైట్ ఎయిర్వేస్లో టికెట్ బుక్ చేసుకుంటే కానీ, మీరు ఇండియాకు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒకవేళ విమానం రద్దు అయితే కానీ మీ యొక్క మొబైల్కి మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటారో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్కి అయితే మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ విమానం రీషెడ్యూల్ అయినా సరే కానీ, ఒకవేళ విమానం రద్దయినా కానీ, ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్కు సంబంధించి ఒక్క విమానం కూడా రద్దు కాలేదు. షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలను గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.